దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలండి. మళ్ళీ మరొకసారి అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఉండలేను బ్రదర్, ఒకవేళ వీళ్ళు రాకపోతే దట్స్ ఓకే. ఈ పెద్ద స్టాండ్ ఉన్నట్టుంది కదా ఇక్కడ, అది పెడతావా? గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, దయామయుడవగు మా దేవా, సత్యవంతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి, మీ పాదాలకు స్తోత్రాలు, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో మేము ఈ రీతిగా మీ సన్నిధిలో కనపడి మేమును స్తుతించుకొని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. మా ప్రియ ప్రభువా, మరి ఉదయకాలపు ప్రారంభ కూడికను మీరు దీవించి ఆశీర్వదించండి. మరి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకను మార్గ మధ్యంలో ఉన్నవారు త్వరలో చేరుకొని ఈ 3 రోజులు కూడా మీ వాక్యపు యొక్క దీవెనను సంపూర్ణంగా అనుభవించినట్లుగా మీ కృపను ప్రసాదించమని మమ్మల్ని అందరినీ కూడా మీకు స్వాధీనపరచుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సో మన యొక్క ఈ 3 రోజుల కార్యక్రమానికి చాలా వచనాలు ఉన్నాయి. ఇవన్నీ వచనాలు అవసరమైన వచనాలే. ఇక్కడ ఉన్న మన యొక్క మూల వాక్యాన్ని ఒకసారి అందరము కలిసి చదువుదామా? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు తమ యొక్క పరుగును ప్రారంభించి వారు తమ పరుగును వారు కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ కూడా మాదిరి లేదా దేవుని యొక్క వాక్యములో మనల్ని అనుకరించమని లేదా అనుసరించమని ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది. అంటే యేసు ప్రభువు కాక పాత నిబంధనలో ఒక వ్యక్తిని గూర్చి క్రొత్త నిబంధనలో చెప్పబడింది ఆయనను అనుకరించమని. ఏమని చెప్తారా ఎవరో? అబ్రహాము యొక్క విశ్వాసమును మీరు పోలి నడుచుకోనండి లేదా అనుకరించండి, అనుసరించండి. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి. ఈ సమయంలో నేను ప్రారంభ వర్తమానంగా అబ్రహాము యొక్క జీవన యాత్రలో, పరుగంటే జీవనయాత్ర, తన జీవనయాత్రలో అనేక రకాలైన, నా లెక్క ప్రకారము నేను చూసింది 8 మార్లు దేవుని చేత పరీక్షించబడ్డాడు. ఒకవేళ మీరు ఇంకా ధ్యానం చేస్తే ఇంకేమైనా పాయింట్స్ దొరుకుతాయేమో నాకు తెలియదు, మీరు ప్రయత్నం చేయండి. అబ్రహాం యొక్క పరుగు పందెములో
అబ్రహాము ఎదుర్కొన్నటువంటి విశ్వాస పరీక్ష. దీనికి ఒక పేరు పెట్టుకుందాం మన వర్తమానానికి, విశ్వాస పరీక్ష, ద టెస్ట్స్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము యొక్క పరుగు చాలా జయప్రదంగా ముగించాడు. హారానులో ప్రారంభించిన పరుగును ఆయన బెయర్షెబాలో, ఈ భూమి మీద బెయర్షెబాలో ముగించాడు. అయితే ఆయన పరుగు ప్రారంభించింది బెయర్షెబా కొరకు కాదు, బెయర్షెబాలో స్థిరపడడానికి కాదు. కనుక గుడారాల్లోనే ఉంటూ ఆ యొక్క పరలోక రాజ్యము కొరకు ఆయన తన పరుగును ప్రారంభించాడు, కొనసాగించాడు, ముగించాడు. ఈరోజు నేను మీకు కొన్ని ఎక్కువ సమయం కాకుండా క్లుప్తంగా అబ్రహాము తన పరుగులో లేదా తన జీవన యానములో, తన జీవన యాత్రలో ఎదుర్కొన్నటువంటి 8 విశ్వాస పరీక్షలు. ప్రతి పరీక్ష వెనుక ఒక నేపథ్యం ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మన జీవితంలో కూడా మనము మన జీవనయానములో, మన జీవిత పరుగులో అనేకమైన పరీక్షలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అవి పరీక్షలు అని మనం గుర్తించలేకపోవచ్చునేమో, కానీ అవి నిజంగా పరీక్షలే. అబ్రహాము ఎదుర్కొన్నటువంటి పరీక్షలే మనం ఎదుర్కోవాలని లేదు, కానీ అబ్రహాం ఎదుర్కొన్న పరీక్షలలో కొన్ని మనం కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. ప్రతి పరీక్షకు వెనక ఒక నేపథ్యం ఉంది, ప్రతి పరీక్షకు వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. పరీక్ష ఏదైనా కూడా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ తప్పకుండా ఉంటుంది. అవి మనము చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటి పరీక్ష, గాడ్ టెస్టెడ్ హిజ్ ఒబీడియన్స్. దేవుడు అబ్రహాము యొక్క విధేయతను పరీక్షించాడు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12:1-4 వచనాలు నేను చదువుతానమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి యుద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఇప్పుడు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 1-4 వచనాలు చదువుతున్నాను. ఇక్కడ స్టెఫెను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొని వచ్చెను. సో మొట్టమొదటిగా దేవుడు మొదటిసారి అబ్రహాముకు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ పరీక్ష ఏమిటంటే విశ్వాస పరీక్ష. అబ్రహాము దేవుని మాటకు
విధేయత చూపుతాడా చూపడా? దేవుడు ఏం చెప్పాడంటే, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టు, నీ సొంత జనాన్ని విడిచిపెట్టు, నీ సొంత ప్రజల్ని విడిచిపెట్టు. అప్పటికి అబ్రహాము విగ్రహారాధికుడు, చంద్రుడు అనే దేవుణ్ణి లేదా దేవతను ఆరాధిస్తూ ఉన్న కుటుంబం అది. అన్నిటిని విడిచిపెట్టాలి. పోనీ ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనేది ఏం చెప్పలేదండి, చెప్పలేదు. నేను చూపించే దేశానికి అన్నాడు. అది ఎంత దూరం ఉందో తెలియదు. అక్కడ శత్రువులు ఉన్నారా? యుద్ధాలు చేయాల్సి వస్తుందా? ఆ రోజుల్లో అన్నీ కూడా ట్రైబల్ కమ్యూనిటీస్, ఎక్కడికక్కడ జాతులు, ఒక జాతి ఇంకో జాతి అన్ని జాతులు ఉండేవి. సో కొత్త జాతి ఏదైనా వస్తే వెంటనే వాళ్ళు మా మీదకి వీళ్ళు యుద్ధానికి వచ్చారు, మా స్థలం ఆక్రమించుకోవడానికి వచ్చారని చంపడము, యుద్ధము చెయ్యడము, చంపేయడమే, అందరినీ చంపేస్తారు. స్త్రీలను చెరబట్టడము, పిల్లల్ని బలివ్వడము, వాళ్ళ దగ్గర ఉన్న సంపద ఇది సామాన్యంగా జరిగే విషయం. అది అలాంటి బ్యాక్గ్రౌండ్లో, అలాంటి నేపథ్యంలో దేవుడు అబ్రహామును విడిచిపెట్టు అని చెప్పగానే అబ్రహాము విడిచిపెట్టాడు. అది మొదటి విశ్వాస పరీక్ష. అబ్రహాం యొక్క జీవన పరుగులో, ఆయన పరుగులో అది మొదటి పరీక్ష. రెండవ పరీక్షకు వెళ్దాం. రెండవ పరీక్షలోనికి వెళ్దాం. గాడ్ టెస్టెడ్ హిజ్ మోటివ్స్. దేవుడు అబ్రహాము యొక్క ఉద్దేశాలను పరీక్షించాడు. అబ్రహాము యొక్క ఉద్దేశాలను పరీక్షించాడు. అబ్రహాము ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? ఈ పరీక్ష ఏమిటి అంటే, బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనము చూడాలి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. చూడండి, సో కరువు వచ్చింది, బాగా అది గుర్తుపెట్టుకుందాం. సరే, అంతకుముందు ఏం జరిగింది? అది పరీక్ష. 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. కాబట్టి అబ్రాహాము, మనం బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్ కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది గనక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చూడండి, దేవుడు ఇక్కడ అబ్రహాము యొక్క మోటివ్స్, ఆయన యొక్క ఉద్దేశాలు ఏమిటి అన్నది పరీక్షిస్తున్నాడు. నేను పిలిచాను, అబ్రహాం విధేయత చూపించాడు. ఎందుకు? ఏ ఉద్దేశముతో? ఆశీర్వదిస్తాను అన్నందుక? అభివృద్ధి పరుస్తాను అన్నందుక? ఇక్కడ పరీక్ష ఏమిటంటే, లోతు కాపర్లకు అబ్రహాం కాపర్లకు గొడవ అయింది. కరువు వచ్చింది. అంతకుముందే కరువు ఉంది అని తెలుసు, కరువులు వస్తుంటాయని తెలుసు.
అబ్రహాము దగ్గర అప్పటికే కొన్ని వందల మంది పనివాళ్ళు ఉన్నారు. విస్తారమైన పశు సంపద ఉంది. గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, గుర్రాలు, చాలా పశువులు ఉన్నాయి. యుద్ధం చేయగలిగే కొన్ని వందల మంది పురుషులు ఉంటే మరి వాళ్ళ కుటుంబాలు సుమారుగా ఒక 500-600 మంది జనాభా ఉన్నారు ఆయన దగ్గర. దేవుడు లోతుని పిలవలేదు, అబ్రాహాముని పిలిచాడు. లోతు అబ్రాహాముతో కలిసి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము తన ఉద్దేశాన్ని క్లియర్గా బయట పెట్టాడు. దేవుడు ఆయన ఉద్దేశం అబ్రహాం ఏమంటున్నాడంటే, దేవా, నాకు ఎంత కరువు వచ్చినా నేను నీ యందు విశ్వాసం ఉంచేనే తప్ప బహుసారవంతమైన, అసలు ఆ ప్రాంతం అంట ఏదెనులాగా ఉందట, ఏదెనులాగా ఉందట. అంత ఐశ్వర్యంతో సంపదతో ఉన్న ప్రదేశం అది. అబ్రహాం ఏం చెప్పాలంటే లోతుకి, లోతు ఓకే, ఇదంతా దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు నా వెంబడి వచ్చావు, సో ఇది ఇక్కడ నేను ఉంటాను, ఇంకెక్కడికన్నా పో అనాలి. ఒకవేళ అబ్రహాము ఆ మాట అనున్నట్లయితే ఆ పరీక్షలో అబ్రహాము ఓడిపోయి ఉండేవాడే. పరీక్ష దేవుడిదివో, అబ్రహామా నీకు పరీక్ష క్వశ్చన్ పేపర్ 1, క్వశ్చన్ పేపర్ 2, క్వశ్చన్ పేపర్ 3 అని చెప్పట్లే. పరీక్షలు వస్తుంటాయి, పోతుంటాయి. పరీక్షల్ని గుర్తించగలగాలి. దేవుడు చెప్పడు, ఇదిగో నీకు పరీక్ష పెట్టబోతున్నా రేపటి నుంచి అని. పరీక్షలు వస్తాయి మన పరుగులో. సో దేవుడి ఉద్దేశాన్ని చూస్తున్న అబ్రహాం అన్నాడు, లోతు నీకేది కావాలో అది నువ్వు తీసుకోవయ్యా. లోతు చాలా అద్భుతమైన ప్రాంతాన్ని తీసేసుకున్నాడు. చాలా సారవంతమైన, మరి ముఖ్యంగా ఐశ్వర్యవంతమైన దానిని తీసుకున్నాడు. ఇక మిగిలింది ఏముంది అబ్రహాంకి? కరువు ఉంది, కరువు వస్తుందని తెలుసు. అక్కడ కరువులు వచ్చే ప్రాంతం అది. కరువులు వచ్చాయి కదా, అబ్రహాం కాలంలో వచ్చింది, ఇస్సాకు కాలంలో వచ్చింది, యాకోబు కాలంలో వచ్చింది. కానీ అబ్రహాము తన ఉద్దేశాన్ని దేవుని ఎదుట చూపించాడు. దేవా, నేను ఈ లోకములోని ఐశ్వర్యము కొరకు నీవు నన్నేదో హెచ్చిస్తావని నేను రాలేదు. నువ్వు పిలిచావు, నేను వచ్చాను, అంతవరకు. అబ్రహాం ఎదుర్కొన్నటువంటి రెండవ పరీక్ష. మూడవ పరీక్షకు వెళ్దాం. God tested his attitude. God tested his attitude. దేవుడు అబ్రహాము యొక్క వైఖరిని పరీక్షించాడు. దేవుడు అబ్రహాము యొక్క వైఖరిని పరీక్షించాడు. పరుగు పందెములో అబ్రహాముకు కలిగిన మరొక విశ్వాస పరీక్ష. మన పరుగు విశ్వాసంతో కూడిన పరుగండి. మనది విశ్వాస పరీక్ష, విశ్వాసపు పరుగు. సో ఇక్కడ దేవుడు వైఖరిని, ఏమిటి ఆ వైఖరి అంటే, వాట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లాట్. లోతు పట్ల అబ్రహాము యొక్క వైఖరి ఏమిటి, అది పరీక్ష. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 10-11 వచనాలు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణం నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశవలను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని, చూడండి, ఒక నదీ ప్రవాహ ప్రాంతము అంటే చాలా ధనవంతమైన అని అర్థం, అంతే కదండి. చూడండి, ఇప్పుడు గోదావరి ప్రవహిస్తుందంటే అటు ఇటున్న వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు.
కృష్ణానది ప్రవహిస్తుంది, అటు ఇటు ఉన్న వాళ్ళంతా ఐశ్వర్యవంతులు. అసలు మనం ఒకవేళ మనం చదువుకున్నప్పుడు చరిత్రలో ప్రతి నాగరికత కూడా నది ఒడ్డుననే పుట్టింది, నది ఒడ్డుననే పెరిగింది. కాబట్టి యోర్దాను నది అంతటిని తీసేసుకుంటే ఇక అబ్రాహాంకి ఏం మిగిలిందండి? ఎడారి తప్ప, ఇసుకడారి. అంతా కృతజ్ఞత లేకుండా, ఏమండి, తన చిన్నాననే గౌరవం లేకుండా అబ్రాహాము దగ్గర బ్రతకడానికి వచ్చి అబ్రాహామును మోసం చేశాడు, అబ్రాహామును ధిక్కరించాడు. బహుశా తన కాపర్లు కొట్లాడుతుంటే ఏమనాలి? అరే నోరు ముయ్యండ్రా, ఆయన వెనక వచ్చాం మనం అనాల్సింది పోయి అయ్యో కొట్లాడండి. అది లోతు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, అబ్రహాము లోతును క్షమిస్తాడా, క్షమించడా? 14వ అధ్యాయం 10వ వచనానికి వద్దాం. ఇది పరీక్ష. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదమ గొమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. 14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగరిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. సరే, యుద్ధం జరిగిందండి, చాలా పెద్ద యుద్ధమే జరిగింది. ఇది ఒక రకంగా ఆ రోజుల్లో ప్రపంచ యుద్ధము లాంటిది. 2 సంకీర్ణ సైన్యాలు, 2 సంకీర్ణ సైన్యాలు. షీనారు రాజైన అమ్రాపేలు. షీనారు రాజు అంటే చాలా గొప్పవాడు, చాలా ఆయుధ సంపత్తి కలిగిన వాడు. అతడికి సొదమ రాజు యొక్క టీంకి పెద్ద యుద్ధం జరిగింది. సో లోతును కూడా లోతు కుటుంబాన్ని పట్టుకెళ్ళిపోయినారు. వార్త అబ్రహాం దగ్గరికి వచ్చింది. అబ్రహాముకు లోతును తీసుకొని రావాల్సిన అవసరము లేదు, లోతును విడిపించి తేవాల్సిన అవసరము, అగత్యము 2 అబ్రహాముకు లేవు. ఆన్ గ్రౌండ్ లెవెల్, ఆన్ న్యూట్రల్ లెవెల్, సాధారణ పరిస్థితుల్లో. కానీ అబ్రహాము వెంటనే వెళ్ళి అమ్రాపేలు వంటి రాజును ఆయన బృందాన్ని యుద్ధములో ఓడించి లోతును విడిపించుకొని వచ్చాడు. లోతు పట్ల అబ్రహాము వైఖరి ఏమిటి? లోతును క్షమించాడా? తనకు ద్రోహం చేసిన లోతును క్షమించాడా? తనకు మోసం చేసిన లోతును క్షమించాడా? ఎస్. ఏమండి, క్షమాపణ అనేది దేవుడు పెట్టే పెద్ద పరీక్ష. మన జీవితములో, మన పరుగు పందెములో మనము క్షమించవలసిన వారు చాలామంది తారసపడుతూ ఉంటారు. ఏమండి, ఎంతమందిని క్షమిస్తూ ముందుకెళ్తున్నాం, ఎంతమందిని క్షమించినట్లుగా వదిలేసి వెళ్ళిపోతున్నాం. క్షమాపణ ఈజ్ ద బిగ్గెస్ట్ వర్చ్యూ ఆఫ్ క్రిస్టియన్. క్షమించుట అన్నది ఒక క్రైస్తవుని యొక్క అత్యున్నతమైన, శ్రేష్టమైన లక్షణం. ఏమండి, అసలు యేసుప్రభు వారు చాలా బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, గుండె పగిలిపోయే స్టేట్మెంట్. పరలోక ప్రార్థనలో, ప్రభు నేర్పిన ప్రార్థనలో, మేము మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించినట్లు అబ్బో, అదే నిజమైతే, ఏమండి, అదే నిజమైతే ఆ ప్రేయర్కి యేసు ప్రభు కట్టుబడి ఉంటే, మన భాషలో మనం చెప్పుకుందాం, ఇదంతా ఊహగా మాట్లాడుకోవడమేనండి.
అర్థం కావడానికి, క్షమాపణ యొక్క ప్రాధాన్యత అర్థం కావడానికి నేను ఉపయోగిస్తున్న మాటలు అంతే. సో పరీక్ష, దేవుడు మన వైఖరులను పరీక్షిస్తూ ఉన్నాడు. మన పరుగు పందెములు. నాలుగవ పరీక్ష. God tested his aspiration. దేవుడు అబ్రహాము యొక్క కోరికను పరీక్షించాడు. అబ్రహాము యొక్క కోరికలను లేదా కోరికను, ఏ కోరికతో అబ్రహాము నా పిలుపుకు లోబడి వస్తున్నాడు, ఏ కోరికతో అబ్రహాము పరిగెడుతూ ఉన్నాడు, తన గమ్యాన్ని చేరుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. నిజానికి గమ్యం ఏంటో కూడా తెలియదు. మనందరికీ మన గమ్యం తెలుసండి. పరలోకానికి వెళ్తాం, యేసుప్రభు దగ్గరికి వెళ్తాము, మన గమ్యం ఫిక్స్ అయిపోయింది. మా అబ్రహాంకి ఏ గమ్యమో తెలియదు, అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. సో నాలుగవ పరీక్ష వచ్చింది అబ్రహాముకు. అబ్రహాము యొక్క కోరికను పరీక్షించాడు. ఏమిటి ఆ పరీక్ష అంటే, సొదొమ యొక్క ఐశ్వర్యాన్ని అబ్రహాము ఆశిస్తూ ఉన్నాడా? సొదొమ యొక్క ఐశ్వర్యాన్ని అబ్రహాము కోరుకుంటూ ఉన్నాడా? ఇది పరీక్ష. సో బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. దీని వెనక ఏం జరిగింది, ఈ పరీక్ష ఎప్పుడు వచ్చింది? 14వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం. ఇలా అంటున్నాడు సొదొమ రాజు. చూడండి, సొదొమ గొమొర్రాలు ఎలాంటివో, ఎంత పాడైనయో, ఆ రాజు ఎంత పనికి మాలినాడో, దేవుడు అగ్ని కాల్చేశాడు. ఇదంతా పక్కకు పెడితే బాగా వినాలి. ఒక మంచి క్వాలిటీ మాత్రము సొదొమ రాజు దగ్గర కనపడుతుందండి. అద్భుతమైన క్వాలిటీ. ఒక రాజు ఎలా ఉండాలి, ఒక పాజిటివ్ క్వాలిటీ. సరే, మరి ఇప్పుడు సొదొమ రాజు కాదు మన టాపిక్, అయినా అక్కడ మాట ఉంది కనుక చెప్పాను. 21. సొదొమ రాజు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాంతో. మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సొదొమరాజు ఏమన్నాడు? యుద్ధ నీతి. ఒక విషయం గుర్తించండి ఇక్కడ, యుద్ధ నీతి. దావీదు దేవాలయానికి చాలా ఇచ్చాడు. ఏమండి? విపరీతంగా ఇచ్చాడు. సొలొమోను మహాధనవంతుడు. ఆ ధనమంతా ఎవరు సంపాదించారు? దావీదు సంపాదించారు. సొలొమోను ఏదో ఒక యుద్ధం చేసినట్టున్నాడు, 2 యుద్ధాలు చేసినట్టున్నాడు, చిన్నవి. దావీదు యుద్ధాలు చేసే, వ్యవసాయం చేసి వ్యాపారం చేసి కాదు, యుద్ధాలు చేసి సంపాదించాడు. యుద్ధం చేస్తే డబ్బు వస్తుందా? యుద్ధ నీతి ఏమిటంటే, ఒక రాజు ఇంకొక రాజును గెలిస్తే ఆ రాజు యొక్క సంపద, ఆ రాజు యొక్క ఐశ్వర్యం, ఆ రాజు యొక్క ఆస్తి అంతా కూడా గెలిచిన రాజు తీసేసుకోవచ్చును. కొల్ల సొమ్ము కదా, వింటాం. దావీదు అన్నాడు, యుద్ధానికి వచ్చిన వాడికి ఎంతనో
గుడారాల దగ్గర కాపలా ఉన్న వాళ్ళకు కూడా పంచుకోవాలి. సో మనుషులు కూడా తెచ్చేసుకుంటారు దాసులుగా, పొలాల్లో పనిచేయడానికి, కొద్దిమందిని సైనికులుగా పెట్టుకోవడానికి అండి, రకరకాలుగా. సొదొమ రాజు ఏమంటున్నాడంటే, అబ్రహామా, మనుషుల్ని నాకు ఇచ్చే. ఒక రాజు కోరిక చూశారండి, ఎంత ప్రేమ ఉందో తన ప్రజల మీద. ఆస్తి నువ్వు తీసుకో అండి. ఈ రోజుల్లో ఆస్తి నాకు ఇచ్చే, తల్లిదండ్రులను నిలగొట్టు అండి. కొద్దిమంది తల్లిదండ్రులు ఆస్తి కోసం పిల్లల్ని నిలగొడుతున్న వాళ్ళు, విచిత్రమైన విషయాలు. కొద్దిమంది పాస్టర్లు డబ్బుంటే చాలు సంఘం ఏమైనా కానీ గాక అండి. సంఘం వదిలేసి తిరుగుతూ ఉంటారు, ఇల్లు సంఘం వదిలేసి ఇల్లు తిరుగుతూనే ఉంటారు. మా ఇంటికి కూడా అప్పుడప్పుడు పాస్టర్లు వస్తుంటారు. బహుశా కొద్దిమంది పాస్టర్లు ఎన్నిసార్లు వెళ్ళినా ఈసారి ₹1 కూడా ఇవ్వడేంటి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇస్తాను, ఎవరికి ఇవ్వాలో కష్టపడి సేవ చేస్తూ ₹30 సంపాదించుకుంటే ఇంకో 70 ఇవ్వడానికి ఓకే ఏమండి. ఎటువంటి సొదొమ బుద్ధి. సరే, అది పక్కకు పెడదాం. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసండి, ఒక్క చిల్లి గవ్వ కూడా నీ దగ్గర నుంచి నాకు అవసరం లేదు. అది పరీక్ష. న్యాయంగా వచ్చే సొమ్మండి, అన్యాయంగా వచ్చే సొమ్ము కాదు ఇది ఏమండి. యుద్ధ నీతి ప్రకారము తను హక్కుదారుడు ఆ యొక్క ఆస్తికి అబ్రహాము. కానీ అబ్రహాం ఏమంటున్నాడండి, రేపు అబ్రహాము ధనవంతుడైపోతే, అంటే అబ్రహాము ధనవంతుడైపోయేంత ధనం ఉంది సొదొమ దగ్గర. అందుకే అంత పాపం ఉంది సొదొమలో. ధనం ఎక్కువైతే పాపం ఎక్కువైతుందండి. అది రెండు కలిసే ప్రయాణం చేస్తాయి. ఏమండి. సో అబ్రహాం అన్నాడు, ఒక్క నూలు పోగు కూడా నేను నీ దగ్గర తీసుకో, దేవుడే నన్ను ఆశీర్వదించాడు. ఆయన ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు, ఐ డోంట్ కేర్. కానీ అబ్రహాం ఇలా అనుకోలేదు. దేవా, ఎంత అద్భుతం, లోతు నా దగ్గర తీసుకెళ్ళిపోతే మళ్ళీ నాకు లోతు నా దగ్గరకు వచ్చేసాడు, అదంతా నాకు వచ్చేసింది. అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. సొదొమ రాజు ఏంటి, ఆయన ఆస్తి అంతా నాకు ఇచ్చేసాడు. అబ్బా, కాకితో ఆహారం పంపేటోడివి నువ్వు, ఇట్లాంటి మాటలు మాట్లాడాడండి. ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష. 5వ పరీక్షలోనికి వెళ్దాం. గాడ్ టెస్టెడ్ హిస్ ఫెయిత్. దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఏమిటి ఆ పరీక్ష అంటే, అబ్రహాము దేవుణ్ణి ఇంకా నమ్ముతూనే ఉన్నాడా? భగవాన్ అర్థం ఇక్కడ మనం గుర్తించాల్సిన మాట అది. అబ్రహాము దేవుణ్ణి ఇంకా నమ్ముతూనే ఉన్నాడా? ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ 15వ వచనానికి, అధ్యాయం 1వ వచనానికి వస్తే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కీడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. ఏమండి. సో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ చెప్పాడు, అబ్రహామా, నేను నీ కుమారుణ్ణి ఇస్తాను. దేవుడు అబ్రహాముని పిలిచాడు 75 ఏళ్ల వయసులో. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు అబ్రహాము వయసు 80 సంవత్సరాలు, 80 years.
85 సంవత్సరాలు. అప్పటికి 15 ఏళ్ళు గడిచాయి. దేవుడు అన్నాడు, అబ్రహాము, దేవా నువ్వు ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఏమండి నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు, ఇంకా మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, ఆకాశాన్ని నక్షత్రాలు లెక్కబెట్టు అని. ఏమండి, దేవుడు ఒక నిబంధన చేశాడు. మళ్ళీ అబ్రహాము శారాయి గర్భములో ఉన్న కొడుకు కొరకు కనిపెడుతూనే ఉన్నాడు. దేవుడు ఇస్తానన్నాడు, ఇంకా ఇవ్వలేదు. 85 ఏళ్ళ వయసు వచ్చేసింది. శారాకు 75 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకెక్కడ పిల్లల్ని కానీ అవకాశం కనపడుతుంది. కానీ దేవుణ్ణి అబ్రహాము నమ్ముతూనే ఉన్నాడు. చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైతూ, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాను దేవా, ఇంకా జవాబు ఇవ్వవేంటి? దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ప్రార్థన చేయడం వదిలేశావా? ఇంకా ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నావా? దేవా 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా, నువ్వు వినలేదు. ఒకవేళ ఇది నీ చిత్తం కాదేమో ఇవ్వడం అని అనుకొని మానేశావా? అండి, లేదా దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు కనుక దేవుడు పరీక్ష జవాబిచ్చేదాకా నేను ప్రార్థన చేస్తూనే ఉంటానని అడుగుతూనే కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు మనము చనిపోయిన తర్వాత కూడా రావచ్చును. ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. అబ్రహాముకి కొడుకుని ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. అబ్రహాముకి తెలియదు కాబట్టి అది ఇప్పుడు అబ్రహాముకు పరీక్ష, విశ్వాస పరీక్ష. 6వ పరీక్షలోనికి వెళ్దాం. గాడ్ టెస్టెడ్ హిస్ పేషెన్స్. దేవుడు అబ్రహాము యొక్క సహనాన్ని పరీక్షించాడు. దేవుడు అబ్రహాము యొక్క సహనాన్ని పరీక్షించాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే 17వ అధ్యాయానికి వద్దాం. 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి మా వలన నీకు కుమారుని కలగజేసేదను, ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనులకు తల్లి అయి ఉండెను అని చెప్పాను. 17. అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని తమ మనస్సులో అనుకొనెను. సో ఇష్మాయేలు బ్రతుకను అనుగ్రహించుము, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదుము. సో 75 ఏళ్ల వయసులో దేవుడు ప్రత్యక్షమైన అబ్రహమా నీకు కుమారుని ఇస్తాను అని చెప్పాడు. 10 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ 85 ఏళ్ల వయసులో ప్రత్యక్షమై అబ్రహమా ఇదిగో నేను నీకు కుమారుని ఇస్తున్నాను అని చెప్పాడు. అబ్రహాం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 99 ఏండ్ల వయసు వచ్చింది. మళ్ళీ ఒక 14 ఏళ్ళు గ్యాప్ తీసుకొని దేవుడు అన్నాడు, నీకు ఇంకొక కుమారుణ్ణి ఇస్తాను. సో దేవుడు అబ్రహాము యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. 25 ఏళ్ల నుంచి దేవుడు ఏం పరీక్షిస్తూ వచ్చాడండి? అబ్రహాము యొక్క సహనాన్ని పరీక్షిస్తూనే వచ్చాడు. అబ్రహాము యొక్క పరుగులో, అబ్రహాము యొక్క జీవన యాత్రలో దేవుడు అబ్రహాము యొక్క పరుగును, ఓపికను, సహనాన్ని పరీక్షిస్తూనే వచ్చాడు. దేవుడు మన పరుగులో కూడా సహనం ఎంతో అవసరం.
ఎంతో అవసరం. ఆ సహనాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 7వ పరీక్షలోనికి వెళ్దాం. 7వ పరీక్షలోనికి వెళ్దాం. God tested his priorities. God tested his priorities. దేవుడు వారి యొక్క అబ్రహాము యొక్క ప్రాముఖ్యత ఏమిటో పరీక్షించాడు. అబ్రహాము యొక్క ప్రాముఖ్యతలు ఏమిటి? అబ్రహాము దేనికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు తన జీవితంలో? ఆయన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రాముఖ్యతలు ఎలా ఉంటాయో చూడ, మీకు ఒక ఉదాహరణ ఇస్తానండి. ఒక వ్యక్తి యొక్క ప్రాముఖ్యత ఎక్కడ తెలుస్తుందో తెలుసండి? భోజనాల దగ్గర తెలుస్తుంది. అంటే ఇక్కడ కూర్చోబెట్టి వడ్డిస్తారు కాబట్టి మీ ప్లేట్లో వేసింది మనం తినాల్సిందే. తింటే వదిలేస్తాం. హైదరాబాద్లో బఫే మీల్స్ ఉంటుంది, అన్నీ పెట్టి ఉంటాయి. అట్లాగా కొద్దిమంది 30 రకాలు 40 రకాలు కూడా పెడతారు. ఏమండి, 5-6 రకాల పచ్చళ్ళు, నెయ్యి, 5-6 రకాల పొడులు, రకరకాల అన్నాలు, ఏమండి, రకరకాల చికెన్లు, మటన్లు, ఫ్రైలు, వేపుళ్ళు, ఇగుర్లు, చేప ఫ్రైలు, బిర్యానీలు, అన్ని వరుసగా ఉంటాయి. కొద్దిమంది ప్లేట్ పట్టుకొని ముందెక్కడికి పరిగెడతాడు? అవి పెట్టిందే తినడానికండి, తిండిపోతే అనడానికి వీలు లేదండి. ఏమండి, తిండిపోతే అనడానికి వీలు లేదు. ఏమండి, ముందు ఎక్కడికి వెళ్తాడు? అరే రావయ్య ఇక్కడ అన్న, ముందు మటన్ బిర్యానీ తిని అన్న తర్వాత దొరకదంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన రొట్టె దగ్గరికి వెళ్ళి మటన్ కర్రీ దగ్గరికి వెళ్తాడు. ఎవరిష్టం వాళ్ళు. అదే ఒంగోలు అయితే ముందు గోంగూర ఎక్కడుందో వెతుకుతారు. అంటే గోంగూర రొయ్యలు ఉన్నాయా? ప్రయారిటీస్. భోజనము దగ్గరనే మనకు ప్రయారిటీ. బట్టలు కొనడానికి వెళ్తాం, ఎన్ని చూస్తారండి? ఎన్ని చూస్తారు? నేను షాపింగ్కి వెళ్తే బట్టలు కొనుక్కోవడానికి 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తానండి. కొనేసుకుంటాను, కుట్టడానికి ఇచ్చేస్తాను, బయటకు వచ్చేస్తాను. ఇట్లా చూసి అది ఏవయ్యా అంటాను, ఇచ్చేయి. కొద్దిమంది గంటలు మగవాళ్ళ సంగతి, ఆడవాళ్ళ సంగతి కాదు. సరే ఈడేం ఇంతసేపు చూస్తున్నాడు అనుకుంటాను నేను. ఏమండి, ప్రయారిటీస్, ప్రాముఖ్యతలు. అబ్రహాము యొక్క ప్రాముఖ్యతలను దేవుడు పరీక్షిస్తున్నాడు. అంటే మంచి బట్టలు కొనుక్కోకూడదని నేను చెప్పట్లేదు, మంచిగా తినకూడదని నేను చెప్పట్లేదండి. ప్రయారిటీస్ సంగతి చెప్పాను అంతే, ఎలా ఉంటాయి అని. ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 21వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు మనము చదివితే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. సరే, హాగరు కనిన దాసి కనిన కుమారుడు హేళన చేస్తూ ఉన్నాడు. అప్పుడు శారా అనింది, ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అని. సో 11, అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగెను. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవా నన్ను ఏం చేయమంటావు? దేవుడు అన్నాడు, శారా నీతో చెప్పు ప్రతి మాట. అంటే ఇక్కడ చెప్పు ప్రతి మాట విను అంటే విన్నాడు కదా. హాగర్ని చేసుకో అంటే చేసుకున్నాడు. ఆ మాటల గురించి కాదు, ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో ఆమె ఏం చెప్తే అది విను అని అన్నారు, చెప్పాడే తప్ప జీవితాంతము శారా చెప్పినట్టు నువ్వు నడువు అని ఏం చెప్పట్లే ఇక్కడ దేవుడు. అర్థమైందండి? మీరు కొంప తీసి మీ భర్తలకి వచనం చూపించి చూడో దేవుడు ఏం చెప్పాడు అనేరు. అలా అంటాం లేదండి. ఒకరి మాట ఒకరు వినాల్సిందే, అది వేరే విషయం. నా అబ్రహాం యొక్క ప్రయారిటీ ఏంటి? ఇష్మాయేలు అబ్రహాము యొక్క బలం. ఏమండి, ఇస్సాకును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా సంప్రదాయాన్ని బట్టి
శరీరాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వయసును బట్టి. ఇష్మాయేలు ఎవరండి? అబ్రహాము యొక్క బలము, స్ట్రెంగ్త్. మొదటి కొడుకు. 14 ఏళ్ళు పెంచుకున్నాడు అబ్రహాము ఇష్మాయేల్ని. ఇష్మాయేల్కి 14 ఏళ్ళు వచ్చాక ఇస్సాకు పుట్టాడు. 14 ఏళ్ళు పెంచుకున్న కొడుకుని ఏమండి, అది కూడా 85 ఏళ్ల వయసులో అబ్రహాముకు పుట్టాడు. 85 ఏళ్ల వయసు అంటే 86 వయసు వచ్చినప్పుడు పుట్టాడు. ఆ వయసులో కని పెంచుకున్నాడు. మరి యాకోబుకి ఎంత ప్రేమ అండి ఇస్సాకు, యోసేపు, బెన్యామీనీలు. ఎందుకంటే 90 ఏళ్ల వయసు దాటాక పుట్టాడు బెన్యామీను. యోసేపు కానీ బెన్యామీను కానీ. అలాంటి సందర్భములు దేవుడు అన్నాడు, షారా చెప్పిన మాట విని ఇష్మాయేల్ని వెళ్ళగొట్టు. దేవుడు ఒక నీళ్ళెత్తి తెచ్చి పంపించేశాడు. పోమా పో, నీ బతుకు నువ్వు బతుకు, ఎడారిలో బతుకుతావు, చస్తావు, పో. అబ్రహాంకి ఏమి తెలుసా? దేవుడు బండ చీలుస్తాడు, ఎడారి చీలుస్తాడు, నీళ్లు తెప్పిస్తాడు. అబ్రహాము జీవితంలో ప్రయారిటీ, ప్రాముఖ్యత కుమారుడు కాదు. అబ్రహాము యొక్క ప్రాముఖ్యత, దేవుడు చెప్పాడు, నేను చూపించు స్థలమునకు నీవు, అది ఆయన ప్రాముఖ్యత. అది ఆయన ప్రాముఖ్యత. అదే మనము హెబ్రీ 11 చదివితే అర్థమవుతుందండి. అందరు ఏమి చూస్తూ వెళ్ళారట? అబ్రహాము ఏమండి, హేబేలు పరలోకాన్ని చూస్తూ వెళ్ళాడు. ఏమండి, అబ్రహాము దాన్ని చూస్తూ వెళ్ళాడు, ఇస్సాకు దాన్ని చూస్తూ వెళ్ళాడు, యాకోబు దాన్ని చూస్తూ వెళ్ళాడు, మోషే దాన్ని చూస్తూ వెళ్ళాడు, యెహోషువ దాన్ని చూశాడు, సంసోను దాన్ని చూశాడు, గిద్యోను దాన్ని చూశాడు. అబ్రహాము యొక్క ప్రాముఖ్యత కొడుకులు కాదు. అబ్రహాము యొక్క ప్రాముఖ్యత, దేవుడు నన్ను ఎక్కడ ఆగమంటాడో అది నా ప్రాముఖ్యత. దేవుడు చెప్పాడు, నేను ఇచ్చే స్థలానికి నువ్వు వెళ్ళు. వెళ్తానే ఉన్నాడు. చివరిదిగా, God tested his love. దేవుడు అబ్రహాము యొక్క ప్రేమను పరీక్షించాడు. ఒక విషయం గుర్తించండి, ఒక పరీక్ష తర్వాత ఇంకొక పరీక్ష మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మనకు పరీక్ష తర్వాత పరీక్ష రావాలని ఏమీ లేదండి. 2-3 పరీక్షలు కూడా ఒకేసారి మన జీవితంలో ఎదుర్కొంటూ ఉండవచ్చును. ఒకటే మనకు కావలసిన స్పృహ ఏమిటి అంటే పరీక్షను గుర్తించగలుగుట. పరీక్షను గుర్తించాలి అంటే మనస్సాక్షి చాలా పదునుగా ఉండాలి. మొద్దుబారిన మనస్సాక్షి పరీక్షలను గుర్తించలేదు. 8వ పరీక్ష, దేవుడు అబ్రహాము యొక్క ప్రేమను పరీక్షించాడు. పరీక్ష ఏమిటంటే ఇస్సాకును బలి ఇస్తాడా? షారా చనిపోయినప్పుడు ఇస్సాకు వయస్సు 37 సంవత్సరాలు. 40 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాడు. సో షారా చనిపోవడానికి కొద్ది కాలము ముందు బహుశా దేవుడు ఇస్సాకును బలి ఇమ్మని కోరినప్పుడు ఇస్సాకు వయస్సు
25 నుండి 35 మధ్యలో ఉండే అవకాశం ఉన్నది. మనం మామూలుగా పిల్లల కథ చెప్తాం. 10 ఏళ్ల పిల్లోడు 10 ఏళ్ల పిల్లోడు, 8 ఏళ్ల పిల్లోడు, 14 ఏళ్ల పిల్లోడు కాదండి ఇస్సాకు. వెల్ గ్రోన్ యంగ్ మ్యాన్. 25 ఏళ్ల నుంచి 35 మధ్యలో ఆయన వయసు ఉండే అవకాశం. 14 ఏళ్ళు పెంచుకున్న తర్వాత దేవుడు ఇష్మాయిల్ ఎలగొట్టాడు. 25 ఏళ్ళు పెంచుకున్న కొడుకుని 100 సంవత్సరాల వయసులో పుట్టి 25 ఏళ్ళు పైన పెంచుకున్న కొడుకుని, ఈ కొడుకు కోసమే ఎదురు చూసి ప్రార్థించి 25 ఏళ్ళు ఎదురు చూసి 25 ఏళ్ళు పెంచుకున్నాక దేవుడు బలివ్వు అన్నాడు. అబ్రహాము ప్రేమ దేని మీద ఉన్నది? అబ్రహాము దేని మీద ఉన్నది? వాక్యం చూడండి, 22వ అధ్యాయం. అసలు దేవుడు ఎలా చెప్పాడో చూడండి, ఆ మాటలు గమనించండి. 1, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. బాగా వినండి ఇప్పుడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అంటే బాగుండేది కదా. నీకు ఒకడే ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. వా, ఇది తెలుగులో ఒక సామెతను చూశారండి, పుండు మీద కారం చల్లడం అని. ఇస్సాకును చంపని అడగడానికి ముందు నీ ఒక్కడే కొడుకు కదా, నువ్వు చాలా ప్రేమిస్తున్నావు కదా. మన కొరకు దేవుడు అలా మాట్లాడాడు అబ్రహాంతో. మనం చదువుతామని దాన్ని. ఒక్క మాట అయినా చెప్పాడండి అబ్రహాము. ఇష్మాయిల్ నిలగొట్టమన్నప్పుడు, దేవా ఇష్మాయిల్ బ్రతుకుండేటట్లన్నా చెయ్యి అని అడిగాడు. ఇక్కడ అవకాశం అనేది, ఎందుకంటే చంపమని అడిగాడు, ఇంకా బ్రతికించమని ఏమడుగుతాడు ఈయన? దేవుడు ఇతన్ని మళ్ళీ మాట్లాడడానికి, అబ్రహామును కోరుకోవడానికి, అబ్రహాము ప్రార్థన చేయడానికి కూడా అబ్రహాముకు దారి మూసేశాడు. సో అబ్రహాం ఏం చేశాడండి? చేసేసాడు ఆ పని, చేసేసాడు. దేవుడు అబ్రహాము యొక్క, అప్పుడు 19వ వచనం చదువుదాం. ఆ తరువాత అబ్రహాము తన పరివారి వద్దకు రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించాడు. అది దేవుడు అబ్రహాముకు భూమి మీద ఇస్తాను అన్న స్థలము, అబ్రహాము నివసించి చనిపోవలసిన స్థలం. హారాను నుండి లేదా మెసొపొతేమియా నుండి బెయేర్షెబాకు వెళ్ళేంత వరకు 8 సార్లు అబ్రహాము పరీక్షించబడ్డాడు. అవి మనకు ప్రస్ఫుటంగా కనపడే పరీక్షలు. ఇంకా ఎన్ని వచ్చాయో ఎన్ని పోయాయో మనకు తెలియదు. మన జీవితంలో ఒక పరుగు పందెము పరీక్షలతో కూడినది. మన జీవిత ప్రయాణము పరీక్షలమయము. గెలుస్తూనే పోవాలి. అబ్రహాముకు లేని ఆధిక్యత మనకు ఒకటి ఉంది. అబ్రహాములో దేవుని ఆత్మ లేడు, మనలో దేవుని ఆత్మ ఉన్నాడు. అబ్రహామును దేవుని ఆత్మ నడిపించడానికి అబ్రహాము దగ్గర దేవుని ఆత్మ లేడు. ఎప్పుడైనా ఎన్నో 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకు ఒకసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడడం తప్ప, ఆ మిగిలిన 10-15 సంవత్సరాలు దిక్కు తోచట్లేదు అబ్రహాముకి. దేవుడు ఏం మాట్లాడడంలే. మళ్ళీ మనకైతే మనము నడిపించబడ్డానికి వాక్యం ఉంది.
మనల్ని నడిపించటానికి దేవుని ఆత్మ మనతో ఉన్నారు. ప్రియులారా, దేవుడు అబ్రహాముకు లేని ఆధిక్యత మనకిచ్చాడు. మన పరుగులో మనము ఓడిపోము. ఎందుకంటే మనల్ని నడిపిస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విశ్వాసముతో పరుగులో వచ్చే పరీక్షలను గమనిస్తూ వాటిని దాటుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, దయామయుడవగు మా దేవ, సర్వాధిపతియగు మా రక్షక, మా విమోచక, మీ పాదాల చెంత మేము ఈ రీతిగా కనపడి మిమ్మను స్తుతించుకొని, కొనియాడుకొని, గణపరుచుకొని, హెచ్చించి, ఆరాధించి, స్తోత్రించి, కీర్తించుకుంటూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మమ్మల్ని బలపరచండి. మీ మాటలు మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఈ 3 రోజుల కూడికలను మీరు ఆశీర్వదించి, అందరూ ఏ ఒక్క పూట కూడా మీ యొక్క దీవెనను కోల్పోకుండా వాక్యము ద్వారా బలపరచబడి, దీవించబడి వెళ్ళుటకు మీ కృపను అనుగ్రహించండి. మీ దాసురాల్ని మీ ఆత్మతో నింపి, మీ వాక్యముతో నింపి, శరీరంలో శక్తిని, బలాన్ని అనుగ్రహించి ఈ 3 దినాలు మీరు దీవెనకరంగా మార్చమని ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.